హాయ్ ఫ్రెండ్స్, రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చామండి. వాటిని రీపాటింగ్ చేస్తున్నాను. ఇదిగో రీపాటింగ్ మిక్స్ చూడండి. వర్మీ కంపోస్టు, రెడ్ సాయిల్, కోకోపీట్ అండ్ దీంట్లోనే ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్ ఇవి అండ్ బోన్ మీల్ ఇవి మొత్తం కలిపేశాను. అండ్ వేపపిండి, ఒక గుప్పెడు వేపపిండి వేస్తున్నానండి. దీంట్లోనే వ్యామ్ కూడా వేస్తున్నాను. వ్యామ్ వేస్తున్నాను. ఇది ఎన్పీకే మిక్స్ అండి. ఇది కూడా ఆర్గానిక్, వ్యామ్ కూడా ఆర్గానిక్. వేర్లో గ్రోత్ ఉండి వేర్ని బలంగా చేస్తుంది అనమాట వ్యామ్. ఇది ఎన్పీకే, వ్యామ్ వేసాను, ఎన్పీకే వేసాను. ఇది మోనా పౌడర్ అండి. ఇవన్నీ మొక్కలకి ఫంగిసైడ్స్ అవి రాకుండా ఉండడానికి ఇవి యూజ్ చేస్తాము. ఇది టీ పౌడరు. ఇది సడన్గా మొక్కల గ్రోత్కి ఇవన్నీ కలిపి వేస్తానండి. ఇవన్నీ వేస్తే మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది అన్నమాట. తొందరగా చచ్చిపోవు మొక్కలు. ఇట్లా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కుండీల్లో హోల్స్ ఉన్న దగ్గర ఇలా వేసామండి, చిన్న చిన్న రాళ్ళు. అవి హోల్స్ పూడిపోకుండా. ఇప్పుడు పాటింగ్ మిక్స్ మొత్తం వేసేస్తున్నాం దాంట్లో. ఇట్లా ఫస్ట్ ఇలా మనం పాటింగ్ మిక్స్ చేసుకొని కుండీలు రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మొక్కలు వేసుకోవడానికి ఎప్పుడైనా సరే. ఈ రెండిటికి 2 కుండీలు రెడీ చేసుకొని ఉంచుకున్నాను ముందుగానే. సగం ఫిల్ చేసేసాక అప్పుడు మొక్కల్ని పెట్టాక పైన మళ్ళీ వేస్తా. అట్లయితే మనకి మొక్క పెట్టాక కొంచెం కిందకి వెళ్తుంది అనమాట మొక్క. అడుగుది తీసేసేయాలి, అడుగుది ఉంచకూడదు. అట్లా అడుగుని మట్టిని మళ్ళీ విడిగా వేయాలి. లేకపోతే ఆ మట్టి అట్లా ఉంటే అది గట్టిగా ఉంటుంది, ఇబ్బంది పడుద్ది అనమాట వేర్లు. ఈ రోజ్ ప్లాంట్స్కి ఆనియన్ పీల్ వాటర్ వేస్తే బాగా వస్తాయండి. మళ్ళీ ఎగ్ షెల్ పౌడర్ కూడా బాగా యూజ్ ఉంటుంది. ఆ రెండిటి వల్ల బాగా గ్రోత్ ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా కవర్ తీసేసి అడుగుని మట్టిని తీసేయాలి, ఉంచకూడదు. దానికి సగం మట్టి ఉంచి సగాన్ని పెట్టి రీపాటింగ్ చేయాలి అట్లాగా. ఆ తర్వాత అది పక్కకు వేసుకోవాలి. అట్లా మధ్యలోకి పెట్టుకుంటే గ్రోత్ బాగుంటుంది. ఈ మట్టిని పక్కకు వేసేసుకోవటం, మళ్ళీ మన పాటింగ్ మిక్స్ మొత్తం వేసుకొని ఫిల్ చేసేసుకోవడమే. ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకుంటూ ఉండాలండి మన పాటింగ్ మిక్స్. ఇట్లా పాటింగ్ మిక్స్ పెట్టుకున్న తర్వాత 1 మంత్ వరకు ఏమి సపరేట్గా ఇవ్వవసరం లేదు ఫెర్టిలైజర్స్. అదే సరిపోతుంది. 1 మంత్ తర్వాత నుంచి మళ్ళీ బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్, వేపపిండి ఇవి ఇస్తే గ్రోత్ బాగుంటుంది. మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆనియన్ పీలు, వాటరు, ఎగ్షెల్ పౌడర్ దాని మొదల్లో వేసేసుకుంటే సరిపోతండి. ఇట్లా ఫిల్ చేసేసుకొని మొక్కలను పక్కకు పెట్టుకుంటే ఇంకా మనకు బాగా పూలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.